మా బాచిని చూడండి, స్నానం చేయించిన తర్వాత టవల్ వేస్తే చక్కగా పొల్లుతాడనమాట. తుడుచుకుంటాడు కింద పడుకొని. ఆ ఇదిలో కింద కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అది సరి చేస్తాం ఆగమన్నా కానీ ఆగడనమాట. కానీ డాగ్స్ మట్టికి స్నానం చేయించాక తడి అనేది శుభ్రంగా మొత్తం తుడిచేయాలండి. లేకుండా అది కంప్లీట్గా ఆరబెట్టాలి. లేకపోతే మట్టికి వాటికి ఆ షాంపూ కానీ అది ఏదన్నా కొంచెం చర్మానికి ఉంటే అది ఎలర్జీ లాగా వస్తుందట డాక్టర్ చెప్పారు. కాబట్టి ఆ షాంపూ కూడా వాటర్లో వేసేసి వాటర్లో అది కరిగిపోయిన తర్వాత దాంతో చేయటం అనేది కొంచెం దాంతో చేయిస్తే బెటరు. అసలు చూడండి చక్కగా ఎవరైనా మేము తుడుస్తామంటే కనుక ఇంకా ఒళ్ళాపకిచ్చి చక్కగా పడుకుంటాడు లేజీ ఫెల్లో. చూడండి మళ్ళీ అది వేయంగానే మళ్ళీ అసలు ఇంకా తీనివాడు. సరిగా వేస్తాను లెగవరా అన్నా కానీ అస్సలు ఇంకా లెగవడు అనమాట ఫ్యాన్ వేసేసి. కానీ అంత హెయిర్ అది ఆరిపోయిందాకా అసలు చాలా కష్టం అండి మా వాడితోటి. తొందరగా ఆరదు కూడా. పెద్ద లాంగ్ హెయిర్ అనమాట. దాదాపు అరచెయ్యి అంత పొడుగుంటుంది వాడి హెయిర్. మీ డాగ్స్ కూడా ఎలాగే చేస్తాయా అని వాటికి స్నానం చేయించినప్పుడు కామెంట్ చేయండి. అలాగే మా బండోడు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మా బండోడు క్యూట్ ఫేస్కి అసలు వాడి కళ్ళు కూడా చూసారా అసలు ఎంత అందంగా ఉంటాయో. పెద్ద పెద్ద కళ్ళు. అది తుడుస్తూ ఉంటే మాత్రం చక్కగా తుడిపించుకుంటాడు, ఇంక అస్సలు కదలకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.